మనిషి జీవితం ఒక్కోసారి సన్నని రక్తనాళం మీదే ఆధారపడి ఉంటుంది. ఆ సన్నని రక్తనాళంలో ప్రాణానికి దారి చూపే చేతులు ఆయనవి. 20 సంవత్సరాల అనుభవంతో వేలాది ప్రాణాలను కాపాడిన వాస్కులర్ సర్జన్ ఆయన. ప్రతి రోగి హృదయంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన వైద్య మేధావి. ఆయన కేవలం సర్జన్ మాత్రమే కాదు, ఆయన స్పర్శ అంటే జీవం, ఆయన నైపుణ్యం అంటే ఆశ. అదే ఉద్దేశంతో మాదాపూర్లో వాస్కులర్ యాక్సెస్ సెంటర్ అనే హాస్పిటల్ ప్రారంభించి అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే తపనతో సర్జన్ గా నిత్యం ఒకే ఒక లక్ష్యంతో పనిచేసే సేవకుడు ఆయన. ఆయన ఆశ శ్వాస ఒకటే, ప్రతి ప్రాణం రక్షించాలి. అదే ఆయన తపన. అందుకు నిదర్శనంగా ఆయన్ను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అవార్డు వరించింది. ఆయనే డాక్టర్ చంద్రశేఖర్ చెవుటూరి. వైద్య రంగంలోనే కాదు, సేవా రంగంలోనూ తనదైన సర్వీసులు అందిస్తున్న మన డాక్టర్ చంద్రశేఖర్ గారి ద్వారా వాస్కులర్ సమస్యలపై మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్కులర్ ప్రాబ్లం వయసుతో పాటు పెరుగుతూ వస్తుందండి. చిన్నపిల్లలో వాస్కులర్ ప్రాబ్లం వచ్చిందంటే అది ఏవి మాల్ఫార్మేషన్స్, అంటే ధమనులు సిరలు కలిసి యాక్సిడెంటల్గా ఒకటి దాని ఒకటి అటాచ్ అయితే అది చిన్నపిల్లలు ఎక్కువ చూస్తుంటాం. కానీ వాస్కులర్ ప్రాబ్లమ్స్ యూజువల్గా అడల్ట్స్లో వస్తాయి, అబోవ్ 40 years 50 years తర్వాత. అది ధమనులు అంటే ఆర్టరీస్ అయి ఉండొచ్చు, సిరలు అయి ఉండొచ్చు, అంటే వీన్స్. దేనికి వచ్చినా ట్రీట్మెంట్ ప్రాపర్గా ఇస్తే రిజల్ట్స్ చాలా, అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. సో మనం బ్రాడ్గా డివైడ్ చేయాలంటే ఆర్టరీస్ అండ్ వీన్స్, అంటే ధమనులు సిరలు. సో ధమనులు యూజువల్గా వాస్కులర్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే స్మోకర్స్కి, లేకపోతే హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి వెజల్స్లో, తర్వాత క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే చక్కగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం మెయింటైన్ చేసుకుంటూ, స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేసి మంచి మెడికేషన్స్ వేసుకుంటే వాస్కులర్ ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు. సిరల్ అంటారా, వారికోజ్ వీన్స్ అంటాం యూజువల్గా. ఎవ్రీబడి నోస్ అబౌట్ వారికోజ్ వీన్స్. అది ఎందుకు వస్తుందంటే ఎక్కువసేపు నుంచోవటం వల్ల, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న కాళ్ళల్లో సిరలు గుత్తులుగా కనబడుతుంటాయి కొంతమందికి. చిన్నప్పుడు మేము చూసుకుని ఇదేంటి అనుకునేవాళ్ళం. సో అవి వారికోజ్ వీన్స్. దానికి ఇప్పుడు లేటెస్ట్గా ఎండోవెనస్ లేజర్ అబ్లేషన్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, గ్లూ థెరపీస్, రకరకాల మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. సో ప్రాబ్లం ఏదొచ్చినా వాస్కులర్ ప్రాబ్లం వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ చేయాలి. డాక్టర్ గారు, ఇప్పుడు అంటే స్మోక్ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందండి, అంటే డ్రింక్ కూడా దానికి ఏమన్నా ఉంటుందండి? యూజువల్గా డ్రింకింగ్ వల్ల లివర్ ఫెయిల్యూరు ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. ఇండైరెక్ట్గా లివర్ వల్ల, స్మోకింగ్ వల్ల ఎంత డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుందో వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంత ఆల్కహాల్ వల్ల అవ్వదు. కానీ ఆల్కహాల్ వల్ల మిగతా ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది వెజల్స్ కన్నా. వెజల్స్ మెయిన్గా స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. స్మోకర్స్కి ఎక్కువగా వెజల్స్లో డ్యామేజ్ అయ్యి నికోటిన్ డిపాజిట్ అయ్యి వెజల్స్ లోపల వాళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోయి, దీంతో షుగరు, హైపర్ టెన్షన్ ఉంటే, హైపర్ లిపిడియం అంటారు, అంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఎక్కువ ఉంటే వెజల్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే సిరలు కానీ ధమనులు కానీ బ్లాక్ అయితే సర్క్యులేషన్ తగ్గితే కాళ్ళకి నడకలో ఇబ్బంది అనిపిస్తుంది. పట్టించుకోకపోతే చిన్న దెబ్బ తగిలిన అది గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది, చివరికి యాంపుటేషన్ దాకా వెళ్తుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే స్మోకింగ్ను, ఆల్కహాల్ ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇంకా ఆల్కహాల్కి అట్లీస్ట్ ఒక రూము, ఒక ప్రైవసీ, ఫ్రెండ్స్ అన్న కావాలి. స్మోకింగ్ ఏముందండి, ఎక్కడ పడితే అక్కడ తాగచ్చు. సిగరెట్లు ఏముంది, అది పైగా వాళ్ళకి తెలియకుండా స్మోక్ చేస్తుంటారు. నా దగ్గర వచ్చే పేషెంట్స్, మీరు రోజుకి ఎన్ని అంటే 2-3 అంటారు, 2-3 ప్యాకెట్సా లేకపోతే సిగరెట్స్ అంటే కాస్త ప్యాకెట్స్ అంటారు. ప్యాకెట్స్ అంటే 2-3 ప్యాకెట్స్ అంటే ఒక్క ప్యాకెట్లో ఆల్మోస్ట్ 10 దాకా ఉంటాయి అనుకుంటా. 30 cigarettes, ఎంత డేంజర్ అది. ఇట్ ఎఫెక్ట్స్ హార్ట్ వెజల్స్, ఇట్ ఎఫెక్ట్స్ లెగ్ వెజల్స్, ఇట్ ఎఫెక్ట్స్ హ్యాండ్ వెజల్స్. సో యంగ్స్టర్స్ అంటే 20 years 30 yearsలో యంగ్గా ఉన్నప్పుడు స్మోక్ చేస్తే ఆ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. దాన్ని మేము బర్జర్స్ డిసీజ్ అంటాం, సౌత్ ఇండియన్ ఆర్థరైటిస్. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50-60 years తర్వాత స్మోకింగ్ చేసే వాళ్ళకి, యంగ్స్టర్స్ అరౌండ్ అంటే అప్పుడే 15 years తర్వాత 20 years తర్వాత సిగరెట్ తాగుతారు కదా, వాళ్ళు తాగే వాళ్ళకి డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే లేతగా ఉన్నప్పుడు వెజల్స్
స్మోక్ చేస్తే డిపాజిషన్ ఆఫ్ నికోటిన్ విల్ బి వెరీ హై. సో తొందరగా వాళ్ళకి రక్త ప్రెషర్ తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ వాస్కులర్ ప్రాబ్లం ఉన్నట్టు మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు డాక్టర్ గారు? సపోజ్ ఒక పేషెంట్ ఉన్నారు, క్రానిక్ స్మోకర్, బాగా తాగుతున్నారు, రెగ్యులర్గా వాక్ చేస్తుంటారు, ఒక 45-50 ఇయర్స్ అనుకోండి. 50 ఇయర్స్ అప్పుడు నడుస్తున్నప్పుడు ఒక 5 కిలోమీటర్స్ వరకు నడవగలిగిన వ్యక్తి స్లోగా 4 కిలోమీటర్స్, తర్వాత 3 కిలోమీటర్స్ నడిచేటప్పటికి కాళ్ళల్లో పిక్కల్లో నొప్పులు వస్తున్నాయి అనుకోండి, అది వాస్కులర్ ప్రాబ్లం అవడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే కాళ్ళలో నొప్పులు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా అయి ఉండొచ్చు, లేకపోతే మస్కులర్ క్యాచ్ వల్ల అయి ఉండొచ్చు. కారణాలు ఏదన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ షుడ్ రూల్ అవుట్ వాస్కులర్ ప్రాబ్లం. అందుకని ఇప్పుడు ఎవరైనా పేషెంట్ సార్ కొంచెం కాళ్ళలో నొప్పులు వస్తున్నాయి సార్, రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, కాళ్ళు తిమ్మిరిగా ఉన్నాయంటే ఫస్ట్ వీళ్ళు ఆస్క్ వెదర్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ డయాబెటీస్ అన్నట్టు. షుగర్ ఉందనుకోండి, సో పల్సెస్ చెక్ చేయాలి ముందు, కాళ్ళల్లో సర్క్యులేషన్ ఉందా లేదా. కాళ్ళలో సర్క్యులేషన్ బాగుంటే అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ న్యూరలాజికల్ ఆర్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. కాదు కాళ్ళల్లో సర్క్యులేషన్ తగ్గి ఒక 5 కిలోమీటర్స్ నడిచే వ్యక్తి ఇప్పుడు 3 కిలోమీటర్స్ తర్వాత కూర్చోవాల్సి వస్తుంది అనుకోండి, రక్త ప్రెషర్ తగ్గుతుందని లెక్క. దాని ప్రకారం మనం చెక్ చేసుకుని దాని ద్వారా మనం అసెస్ చేయగలుగుతాం ఏ లెవెల్లో రక్త ప్రెషర్ ఆగి ఉంది. దానికి మనకి ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాం, డాప్లర్ స్టడీ అని, సిటీ యాంజియో అని. అది చేయడం వల్ల మనకి సర్క్యులేషన్ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది, దాని తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది ఏ వయసు వాళ్ళలో ఎక్కువ వస్తుందంటే డాక్టర్ గారు? యూజువల్గా ఇట్ స్టార్ట్స్ అరౌండ్ 30 to 60 ఇయర్స్ లోపలండి. బట్ మిడిల్ ఏజ్లో ఎక్కువ వస్తుంది. ఓల్డర్ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ వల్ల కానీ, ఇంకా వేరే కారణాలు. కానీ స్మోకర్స్లో తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అనుకుందాం, ఒక వ్యక్తి, 2 వ్యక్తులు ఉన్నారు, అతను అసలు స్మోక్ చేయడు, ఇంకో అతను రెగ్యులర్గా స్మోక్ చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరిలో చూసుకుంటే 50 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇద్దరు వెదర్స్ చెక్ చేస్తే 50 ఇయర్స్ స్మోక్ చేయని వెదర్స్ బాగుంటాయి. స్మోక్ చేసిన వ్యక్తి స్కాన్ చేస్తే వెదర్స్ అన్ని చాలా మల్టిపుల్ డిస్క్రీట్ లీషన్స్ ఉంటాయి, అంటే బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మేము యాజ్ అ వాస్కులర్జన్స్ విల్ అడ్వైజ్ ఆల్మోస్ట్ ఆల్ మై పేషెంట్స్ టు క్విట్ స్మోకింగ్. ఈ వాస్కులర్ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీ అవసరం అంటారు? దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయండి. సపోజ్ అనుకుందాం, మనం ధమనుల గురించి మాట్లాడుకుందాం, అంటే ఆర్టరీస్ గురించి స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అలాగే. మైల్డ్ క్లాడికేషన్ అంటే కొంచెం దూరం వస్తే నొప్పి వచ్చేది ఉంటే పర్లేదు. ఫైనల్ స్టేజ్కి వచ్చేప్పటికి రెస్ట్ పెయిన్ అంటాం, దాని ఫౌంటైన్స్ క్లాసిఫికేషన్ అంటాం. రెస్ట్ పెయిన్ ఏంటంటే ఇంట్లో కూర్చున్నా కూడా నొప్పులు వస్తుంటాయి, నడిస్తే వచ్చే నొప్పి చివరికి కూర్చుంటే కూడా వస్తుంది. దాంతో ఇంక రాత్రిపూట నిద్ర పడదు, కాళ్ళు వేలాడి తీసుకుని కూర్చుంటారు. ఎవరైనా పేషెంట్ సార్ మా ఫాదర్ రాత్రిపూట నిద్రపోవట్లేదు సార్, లేచి కూర్చుంటున్నారు, కాళ్ళు బయట పెట్టుకుంటున్నారు, మంచపైన దిగి వేలాడి తీసుకుని అంటే విపరీతంగా నొప్పులు ఉన్నాయంటే 90% అది వాస్కులర్ ప్రాబ్లమే ఉంటుంది. దానికి తగ్గ యాంజియోగ్రామ్ చేసి అది ప్రాబ్లం ఎంతవరకు వచ్చింది, ఎంత లెవెల్లో ఉంది, ఎంత సెగ్మెంట్ అక్లూడ్ అయింది, అవన్నీ చూసుకుంటే దాని ప్రకారం మన ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు పెరిఫరల్ యాంజియోప్లాస్టీ అంటాం, హార్ట్కి బైపాస్ చేసినట్టే కాళ్ళకు కూడా మేము బైపాస్ చేస్తుంటాం, ఓపెన్ సర్జరీ అది. ఇంకోటి ఏమో యాంజియోప్లాస్టీ. యాంజియోప్లాస్టీ అంటే వెదర్స్లోనే బెలూన్తో ఓపెన్ చేసి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం. ఎంత తొందరగా వస్తే పేషెంట్ తక్కువ స్టేజ్లో అంత రిజల్ట్స్ బాగుంటాయి. సర్జరీ తర్వాత పేషెంట్ ఎలాంటి ఆహార నియమాలు తీసుకోవాలి? ఆహార నియమాలు అంటే కొలెస్ట్రాల్ కంటెంట్ ఉన్న ఫుడ్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. ఎవరైనా సరే మనసు క్రాస్ ఏజ్ 50 ఫుడ్ని లిమిటెడ్గా తీసుకోవటం, తర్వాత ఆయిలీ ఫుడ్స్ని అవాయిడ్ చేయటం, ప్రాసెస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయటం, అంటే బర్గర్స్, పిజ్జాస్, ఇలాంటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటి. ఇప్పుడు అందరూ అవే తింటున్నారు, వేరే విషయం. బట్ వీ షుడ్ అవాయిడ్ సచ్ టైప్ ఆఫ్ హై కొలెస్ట్రాల్ ఆయిల్ కంటెంట్ ఫుడ్. దాంతోపాటు స్మోకింగ్ ఉంటే కంప్లీట్గా మానేయాలి. ఆల్కహాల్ అకేషనల్గా తీసుకోవచ్చు, అంత తప్ప దాని మీద కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిది. వాస్కులర్ సమస్య ఒకసారి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు డాక్టర్? ఎస్ అండి. ఎప్పుడు పేషెంట్ ఫాలో అప్ లేరో మేము ఒకసారి యాంజియోప్లాస్టీ చేస్తాం, అంటే బైపాస్ చేస్తాం, లేకపోతే కాళ్ళకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిపోతుంది. వాళ్ళకి దే డెవలప్ సూడో కాన్ఫిడెన్స్. ఒక 6 months వరకు రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకుంటారు, వస్తారు. తర్వాత డాక్టర్ ఇంకెందులో చూపించుకోవడం బాగానే ఉంది కదా అని పక్క ఫ్రెండ్స్ చెప్తారు, డాక్టర్స్ అలాగే చెప్తారు, వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు, మనం చేయాల్సిన మనం చేయాలి. మొన్న ఒక పేషెంట్ మా ఫ్రెండే చెప్పాడు, సార్ అదేం లేదు లైట్ తీసుకో మళ్ళీ మొదలు పెట్టాను అని. అంటే వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్గా ఒకటి తాగకుండా కూర్చుంటే వీళ్ళు కూడా వాడి తాగించడం, లేకపోతే సిగరెట్ తాగించడం, లేకపోతే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు, అంటే సిగరెట్ తాగే వాళ్ళు పక్కన కూర్చున్నా కూడా మళ్ళీ మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే డ్రింక్స్,
వీటి వల్ల ఏంటంటే మళ్ళీ తాగడం మొదలు పెడితే ఇప్పుడు డాక్టర్ పేషెంట్ కాంప్లైన్స్ అంటారు. అంటే డాక్టర్ పేషెంట్ మధ్య ఎప్పుడు ఆ బాండ్ తెగిపోయిందో ఆ రిలేషన్, పేషెంట్కి పెద్ద డాక్టర్ని చూడాలని ఇంట్రెస్ట్ లేక రెగ్యులర్ ఫాలోఅప్ లేకపోతే మళ్ళీ తాగడం మొదలు పెడతారు. ఇవన్నీ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, చెడు సహవాసం అంటారు. అలా తాగితే మళ్ళీ గ్రాఫ్ట్ బ్లాక్ అవటం కానీ మళ్ళీ వెజల్స్ బ్లాక్ అవటం కానీ జరుగుతుంటుంది. సో పేషెంట్కి మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రొసీజర్ చేసిన తర్వాత సర్క్యులేషన్ ఇప్పటి వరకు బాగుంది, ఇప్పటి నుంచి నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. ట్యాబ్లెట్స్ వేసుకోవడం మానేస్తారు కొంతమంది, ఎందుకు ఖర్చు అని చెప్పి. ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్. రోజు రోజుకి మారుతున్న ఆహారపు అలవాట్లు వల్ల ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందంటారా? నేను చెప్పాక ఇందాక హై సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్తో మొత్తం, అంటే ఆయిలీ జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నీ తినటం వల్ల కొలెస్ట్రాల్ కంటెంట్ బాడీలో ఎక్కువ ఉంటే ఛాన్స్ ఉంటే వెజల్స్లో మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే, వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, పరిగెత్తకల్లా, అండ్ గుడ్ మెడికేషన్స్. ఇప్పుడు బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి. 120/80 అంటే 120/80, 130 వరకు వచ్చినా 135, 140 వరకు వచ్చినా పర్లేదు. 170, 180 వరకు వచ్చింది అనుకోండి బీపీ పైన సిస్టోలిక్, వాళ్ళకి ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే వెజల్స్లో కొలెస్ట్రాల్ ఛాన్స్ ఫామ్ అయ్యింది. రెగ్యులర్ మెడికేషన్స్ తీసుకుని, డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకుని, స్మోకింగ్ డ్రింకింగ్ లేకపోతే లైఫ్ బాగానే ఉంటుంది. వారికోజ్ వెయిన్స్ ఇప్పుడు లేటెస్ట్గా వింటున్నాం, అసలు అది ఏంటి డాక్టర్ గారు? ఇంతవరకు మనం దమల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇవి సిరలు. సిరలు అంటే హార్ట్ నుంచి దమల ద్వారా, అంటే ఆర్టరీస్ ద్వారా కిందకి బ్లడ్ వెళ్తుంది. సిరల్లోంచి బ్లడ్ పైకి రావాలి. ఎప్పుడు ఎక్కడ బాడీలో పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు బ్లడ్ ఎక్కడ సర్క్యులేషన్ ఆగకూడదు. ఇట్ షుడ్ కంటిన్యూస్లీ సర్క్యులేట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వారికోజ్ వెయిన్స్ ప్రొలాంగ్డ్ స్టాండింగ్ వల్ల చాలామంది టీచర్స్లో చూస్తుంటాం, సూపర్వైజర్స్, షాప్స్లో నుంచునే వాళ్ళకి కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 6 to 8 hours మధ్యలో ఎక్కడ ఒక చోట కూడా కూర్చోకుండా, ఎక్కువసేపు కూర్చున్నా, కంటిన్యూస్గా ఎక్కువసేపు నుంచున్నా, ఒబిసిటీ ఉన్నా, హైట్ ఉన్నా, అయితే ప్రెగ్నెంట్ లేడీస్కి వీళ్ళకి ఏంటంటే సిరలు కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 6 to 8 hours మధ్యలో ఎక్కడ ఒక చోట కూడా కూర్చోకుండా, ఎక్కువసేపు కూర్చున్నా, కంటిన్యూస్గా ఎక్కువసేపు నుంచున్నా, ఒబిసిటీ ఉన్నా, హైట్ ఉన్నా, అయితే ప్రెగ్నెంట్ లేడీస్కి వీళ్ళకి ఏంటంటే సిరలు కిందకి వెళ్ళిన బ్లడ్ సిరల ద్వారా పైకి రాలేక అక్కడే ఉండిపోతుంది. హైట్ ఉన్న వాళ్ళలో ఎందుకు ఇది? హార్ట్ నుంచి ఎంత దూరంగా వెజల్స్ ఉంటే అంత కింద నుంచి బ్లడ్ హార్ట్ సక్ చేయాలి. హార్ట్ హ్యాస్ టు సక్ ద బ్లడ్ అగైన్స్ట్ గ్రావిటీ. సో హార్ట్ వీక్ అయిన వాళ్ళకి అంటే బ్లడ్ విల్ పూల్ అప్ ఇన్ ద లోవర్ లిమ్స్. సో ప్రొద్దున పూట వాపు తగ్గినట్టు అనిపిస్తుంది. సాయంత్రం కల్లా కాళ్ళల్లో సిరలు కనబడుతుంటాయి, కాళ్ళు నీరు వస్తుంది, ఉబ్బిపోయి ఉంటాయి. దాన్ని లింఫెడిమా అంటారు. దీంట్లో వారికోజ్ వెయిన్స్లో కూడా స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3, 4, 6 క్లాస్ మాట. ఆ క్లాస్ 6 అంటే అల్సర్ ఫామ్ అయిపోయి ఉంటుంది. సో బ్లడ్ ఎక్కువ నిలవ ఉండటం వల్ల అది కూడా చెడు బ్లడ్, బ్యాడ్ బ్లడ్ అంటామాట. వారికోజ్ వెయిన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రెగ్నెంట్ వాళ్ళలో ఎందుకు వస్తుందంటారు డాక్టర్ గారు? ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పుడు బేబీ ఉంటుంది కదా, సిరల్లోంచి బ్లడ్ ఐవీసీ అంటాం, ఇన్ఫీరియర్ వెనక, అక్కడి నుంచి మళ్ళీ హార్ట్లోకి వెళ్ళాలి. ఇలా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే బేబీ కంప్రెస్ చేస్తుంది ఐవీసీని. చేయడం వల్ల కింద నుంచి వచ్చే బ్లడ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో యూజువల్లీ విల్ ఆస్క్ ద ప్రెగ్నెంట్ లేడీ టు లై ఆన్ ది లెఫ్ట్ లేటరల్ పొజిషన్, అటు సైడ్. సో స్టాకింగ్స్ వేసుకోవాలి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా స్టాకింగ్స్ వేసుకోవాలి. ఇవన్నీ ప్రివెంటివ్ మెథడ్స్, వారికోజ్ వెయిన్స్ రాకుండా ఉంటుంది. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా ఎక్కువైపోతాయి వారికోజ్ వెయిన్స్. కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అంటే మీ పేరెంట్స్కి ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అందరికీ రావాలి కాదు, కొంతమందికి. సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ కానీ, డ్రగ్స్ వల్ల కానీ, ఎక్కువసేపు నుంచోవడం వల్ల కానీ, హైట్ ఉండటం వల్ల కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కారణాలు ఏవైనా సరే వారికోజ్ వస్తే వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ చేయాలి. వాళ్ళే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి వారికోజ్ వెయిన్స్లో కూడా. సో ఎర్లీ స్టేజ్లో వస్తే, అంటే తొడ మీద కానీ ఎక్కడన్నా నీలంగా, బ్లూయిష్గా, గ్రీనిష్గా థ్రెడ్డీ వెయిన్స్ కనబడతాయి. అలా ఉన్నప్పుడే అది ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడే మనం బరువు పెరగకుండా స్టాకింగ్స్ వేసుకుని రెగ్యులర్గా జాగ్రత్తగా వేసుకుంటే, రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 8 to 10 hours స్టాకింగ్స్ వేసుకుంటే అక్కడే ఆగిపోతుంది. పట్టించుకోకపోతే మాత్రం దాంట్లో మెల్లమెల్లగా వారికోజ్ వెయిన్స్ తయారయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. దాంతో ఏంటంటే సాయంత్రం ఎవరికడికి అలసట, మెండరాలు పట్టేయడం, ఎందుకంటే బ్లడ్ కిందే ఉండిపోతుంది కదా, పైకి రావట్లా, చేతులు తిమ్మిర్లు ఎక్కడం. చాలామంది అది కాల్షియం డెఫిషియన్సీ అనుకుని కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటారు. అది వారికోజ్ వెయిన్స్ వల్ల ఎర్లీ స్టేజెస్ అయితే మనం చక్కగా మెడికేషన్స్తోనే తగ్గించేయచ్చు. అదే వారికోజ్ వెయిన్స్ అడ్వాన్స్ స్టేజ్లో వస్తే మాత్రం ఇప్పుడు లేటెస్ట్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది.
సింపుల్గా లేజర్తో కానీ లేకపోతే గ్లూ థెరపీతో కానీ ఫోమ్ స్క్రూ థెరపీ, అంటే పేషెంట్ బట్టి ఏ పేషెంట్కి ఏది కావాలనేది డాక్టర్ మేమే డిసైడ్ చేస్తాం. అది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇలా ఉంటుంది ఇలా చేస్తామని. అండ్ పేషెంట్కి అడిగేది 2 ప్రశ్నలు, సార్ ఖర్చు ఎంత అవుతుంది, సార్ మళ్ళీ రాకుండా చేయండి అని. ఈ 2 ఆన్సర్స్ వాళ్ళకి సాటిస్ఫై చేయగలిగితే పేషెంట్స్ విల్ బి వెరీ కంఫర్టబుల్. దమనుల సిరలు కాకుండా ఇంకేమైనా డిసిజన్ చూస్తుంటారా డాక్టర్ గారు? ఇప్పుడు వాస్కులర్ సర్జన్ అంటే వీ షుడ్ బిహేవ్ లైక్ వాస్కులర్ స్పెషలిస్ట్ అండి. అంటే వీ షుడ్ గివ్ మెడికేషన్స్ అండ్ సర్జికల్ ఆప్షన్స్ ఆల్సో. సో మా దగ్గర సపోజ్ ఒక 10 కేసెస్ చూసాను అనుకోండి, దాంట్లో 5 to 6 కేసెస్ మెడిసిన్స్తో తగ్గించడానికి ట్రై చేస్తుంటాం. 4 to 5 కేసెస్ ఇన్వేరబుల్గా దే నీడ్ సమ్ ప్రొసీజర్. అది దమనులకు కానీ సిరలకు కానీ సంబంధించినవి అవి ఉంటాయి. మేము కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి CKD అంటాం, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి మేము డయాలసిస్ కోసం ఫిస్ట్లా అని చెప్పి చిన్న ప్రొసీజర్. ఫిస్ట్లా అంటే యాన్యువల్ ఫిస్ట్లా అవి కాదండి, చేతికి చేస్తుంటాం. ఫిస్ట్లా అంటే ఒక దమనులు సిరలను అటాచ్ చేస్తాం. అది ఎందుకు? డయాలసిస్ కోసం. దాన్ని హీమో డయాలసిస్ అంటారు. నెఫ్రాలజిస్ట్ మాకు కేసులు పంపిస్తుంటారు. డయాలసిస్ అంటే అసలు ఎందుకంటే హై బీపీ వల్ల కానీ హై షుగర్ వల్ల అన్కంట్రోల్డ్ దానివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. హార్ట్ ఎలా వీక్ అవుతుందో ఐస్ ఎలా వీక్ అవుతాయో కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే కిడ్నీస్ పర్పస్ ఏంటి? బాడీలో ఉన్న మురికిని యూరిన్ ద్వారా బయటకు పంపించడం. అది బాడీ కిడ్నీస్ వీక్ అనుకోండి, మురికి బాడీలో చేరిపోతూ వస్తుంది. దెన్ పేషెంట్ బికమ్స్ డ్రౌజీ, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ షుగర్, దే బికమ్ డ్రౌజీ. కాళ్ళలో నీరు రావటం, పఫీనెస్ ఆఫ్ ది ఫేస్, ఐస్ బురోస్ కింద ఉబ్బిపోయి కనబడుతుంటాయి. వీళ్ళందరికీ అంటే కిడ్నీ లక్షణాలు ఉన్నట్టు లెక్క. సీరం క్రియేటిన్ చెక్ చేస్తాం. సీరం క్రియేటిన్ మ్యాక్సిమం 1.4 ఉండొచ్చు. వీళ్ళకి 2, 3, 4 అంటే బాడీలో యూరిన్ లో వెళ్ళేస్తాను, మురికి అంతా బాడీలో అక్యుములేట్ అవుతుంటుంది. మరి కిడ్నీస్ వీక్ అయితే మరి మురికి ఎలా తీయాలి? సో ఏంటి? హీమోడయాలసిస్. టెంపరీగా అంటే మేము జుగులర్తో, అంటే ఇక్కడ మెయిన్ వీన్ ఒకటి ఉంటుంది జుగులర్, దాని నుంచి క్యాథెటరైజేషన్ చేసి దాని నుంచి ఒక డయాలసిస్ మెషిన్కి పంపిస్తే అది మురికిని తీసేసుకుని మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ని పంపిస్తుంటుంది. కానీ అది tedious ప్రాసెస్ రెగ్యులర్గా. అది చేయాలంటే కంటిన్యూస్గా 1 రోజులు చేయాల్సి వస్తుంది. అలా చేయాల్సి వస్తే ఆర్టరీ అండ్ వీన్ని 2 కలుపుతాం. దానివల్ల అంటే దమనుల సిరలను అటాచ్ చేయడం వల్ల సిరలు దమనలా తయారవుతాయి. అప్పుడు డయాలసిస్ చేతిని చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. నెక్ దగ్గర చేసుకుంటే అది ఎమర్జెన్సీలో టెంపరీగా చేస్తాం డయాలసిస్. పర్మనెంట్గా డయాలసిస్ కావాలంటే ఇది చేతికి ఏవి ఫిస్ట్లా అని చెప్పి చేస్తుంటాం. దాని రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఎంతమంది మనం రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ మార్పిడి చేయించుకుంటే చాలా తక్కువ మంది. ఎందుకంటే దాంట్లో కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కాదు, దాంట్లో 8 to 10 lakhs అవుతుంది. కొంతమంది చాలామంది పూర్ పేషెంట్స్ ఉంటారు హూ కాంట్ అఫోర్డ్. వాళ్ళకి ఈ ఏవి ఫిస్ట్లా చేయటం వల్ల డయాలసిస్ ఈజీగా చేసుకోవటం. అది మన ఆరోగ్యశ్రీలో కూడా ఉంది, ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ. ఆరోగ్యశ్రీలో చాలామంది బెనిఫిట్ అవుతున్నారు యాక్చువల్గా ఈ డయాలసిస్ ఫిస్ట్లా చేయటం వల్ల. నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఎవ్రీ మంత్ ఫ్రీగా ఫిస్ట్లాస్ చేస్తుంటా పూర్ పేషెంట్స్కి. చాలామంది ఉంటారు, 10 మంది చేస్తే ఇంకో 10 మంది, ఆల్మోస్ట్ ఒక నెల రోజుల్లో 100 మంది పేషెంట్స్ డయాలసిస్ కోసం ఒక చిన్న హాస్పిటల్లోనే ఉంటారు చేయించుకోవడానికి. అది ప్రాపర్గా చేయగలిగితే ఫిస్టులాస్ మనం చాలామందికి చాలా ఉపయోగం చేసిన వాళ్ళు అవుతాం. వాట్ ఈస్ డివిటి సార్? డివిటి అంటే ఏంటి? డీప్ వీటీ అంటే డీప్ వీన్ థ్రోంబోసిస్ అండి. డీప్ వీన్ థ్రోంబోసిస్ అంటే యూజువల్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ సపోజ్ సిజేరియన్ సెక్షన్ వల్ల, ఆ రిట్రాక్షన్ వల్ల, వాటి వల్ల పెట్టి డెలివరీ చేస్తారు బాబు సిజేరియన్ సెక్షన్ వల్ల. అప్పుడు ఏంటంటే వెజల్స్ని కంప్రెస్ చేస్తే వాళ్ళకి అక్కడ బ్లడ్ ఫ్లో ఆగిపోయి డీప్ వీన్స్లో క్లాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది ఎందుకు ఇంపార్టెన్స్ అంటే దమనులు సిరలో ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం. సిరలో కూడా సూపర్ఫిషియల్ వీన్స్, డీప్ వీన్స్ అని ఉంటాయి. సో డీప్ వీన్స్లో క్లాట్స్ తయారవుతాయి, బ్లడ్ క్లాట్స్, దాన్ని డీబీటీ అంటాం. అది కారణాలు చాలా అయి ఉండొచ్చు, డీహైడ్రేషన్ వల్ల అయి ఉండొచ్చు. ఒకసారి కాళ్ళకి యాక్సిడెంట్ అయితే ఫ్రాక్చర్, ఫీమర్ కానీ టిబియా కానీ, ఆ ఫ్రాక్చర్స్ అయితే దానివల్ల కూడా వెజల్స్ పక్కనే ఉంటాయి, బోన్స్ పక్కనే ఉంటాయి, దానివల్ల డ్యామేజ్ అయ్యి అక్కడ క్లాట్ తయారవుతుంది. అశ్రద్ధ చేసామనుకోండి, ఆ క్లాట్స్ సడన్గా పైకి వెళ్ళిపోయి హార్ట్ నుంచి లంగ్స్లోకి వెళ్ళిపోతాయి. లంగ్స్లో వెళ్ళిపోతే పల్మనరీ ఎంబోలిజం ఉంటుంది. అది వచ్చిందంటే సడన్గా కొలాప్స్ అయిపోతారు పేషెంట్. చాలామంది అది హార్ట్ అటాక్ అనుకుంటారు, దాన్ని PE అంటాం, పల్మనరీ ఎంబోలిజం. సో లంగ్స్లో క్లాట్స్ అయితే పేషెంట్ గాలి తీసుకోవడం కష్టం అనిపిస్తుంది, శ్వాస బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది, 4 అడుగులు వేసి ఆయాసం వస్తుంటుంది. అప్పుడు మనం పల్మనరీ యాంజియోగ్రామ్ చేస్తాం. క్లాట్స్ ఉంటే దానికి థ్రోంబోలైటిక్ థెరపీస్ ఇస్తాం. సో DVT ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ డిసీజ్ అండ్ వీ షుడ్ డయాగ్నోస్ ఇట్ ఎట్ ది ఎర్లీయెస్ట్. ఎర్లీ స్టేజ్లో మైల్డ్గా ఉన్నప్పుడు దాన్ని స్టాకింగ్స్తో తగ్గించేసుకోవచ్చు, ప్రాపర్ మెడికేషన్స్. అది ప్రాక్సిమల్ DVT, డిజిటల్ DVT అంటే థైస్ తర్వాత ఇంకా పైకి వచ్చేస్తే మాత్రం
మనం షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ బిట్. సో అది ఎందుకంటే ఇక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళటం కన్నా ఇక్కడి నుంచి అంటే ఇలియోఫెమరల్ నుంచి క్లాట్స్ ఎక్కే పైకి లంగ్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అది మెడికల్గానా సర్జికల్గానే అది మనం తరోగా ఇవాల్యుయేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్కి లైఫ్ సేవ్ చేసినట్టు వాళ్ళు. సార్ టైట్గా బట్టలు వేసుకోవడం వల్ల కూడా ఈ వాస్కులర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఉందండి. ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ సైంటిఫికలీ, బట్ మేము చాలామంది చూస్తున్నాం కదా, టైట్ జీన్స్ కానీ ఇవన్నీ వేసుకుంటే ఇట్ కాజెస్ కంప్రెషన్ యాక్చువల్గా. దానివల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది, డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. లీన్గా ఉన్న వాళ్ళకి ఇంకా అవి వెదర్స్ కంప్రెస్ అవడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది. సో పేషెంట్ ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత బాగుంటుంది. అంతేగాని టైట్ జీన్స్ టైట్ షర్ట్స్ వేసుకుంటే ఆ డిస్కంఫర్ట్ ఈవెన్ ఇట్ ఎఫెక్ట్స్ ద ఇన్నర్ ఆర్గాన్స్. జనరేషన్లో ఫ్యాషన్ వల్ల అది టైట్ బట్టలు వేసేస్తున్నారని హెల్త్ పరంగా అయితే we should give some space to mothers to move and act very ఆ మూమెంట్స్ లేకపోతే బ్లడ్ విల్ స్టాగ్నేట్ దేర్. అది వారికోజ్ వెయిన్స్ కూడా అవ్వచ్చు, డీవీటీ కూడా అవ్వచ్చు. ఈ డయాబెటిక్ వాళ్ళు అంటే ఫుడ్ టైంకి తీసుకోకపోతే కూడా ఏదో సంథింగ్ నీరసం లాంటిది అంటే వాళ్ళు ఉండలేరు కదా సార్. ఆ ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ టైంకి తీసుకుంటే ఎలా ఉంటుంది డయాబెటిక్ వాళ్ళు? డయాబెటీస్ వచ్చిందంటే దాంట్లో కూడా 2 టైప్స్ అండి, టైప్ 1 అండ్ టైప్ 2. డయాబెటీస్ ఉందంటే ప్రాపర్గా డయాబెటాలజిస్ట్ అంటే ఎండోక్రైనాలజిస్ట్ని చూడాలి ఫస్ట్. ఎండోక్రైనాలజిస్ట్ ఎలా మెడిసిన్స్ ఇస్తే దాన్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ వాస్కులర్ సర్జన్ కూడా కలవడం చాలా చాలా మంచిది. సో దే షుడ్ సీ 3 డాక్టర్స్ అండి. దే షుడ్ నాట్ హెసిటేట్. 1 ఈజ్ పొడియాట్రిస్ట్, 2nd ఈజ్ ఎండోక్రైనాలజిస్ట్, 3rd ఈజ్ వాస్కులర్ సర్జన్. ఈ ముగ్గురు ఉండాలి త్రిమూర్తుల్లాగా. సో వాళ్ళ ముగ్గురు కన్సల్టేషన్ తీసుకుని రెగ్యులర్గా ఫుడ్ని నీట్గా చూసుకుంటాం. మన ఫేస్ని ఎంత నీట్గా ఉంచుకుంటాం, ఆ కాళ్ళను కూడా అలా నీట్గా ఉంచుకోవాలి. చాలామంది ఫేస్కి ఇచ్చిన వాల్యూ కాళ్ళకి ఇవ్వరు. క్రాక్స్ వస్తాయి, పుండ్లు వస్తాయి, ఆ లైట్ తీసుకుంటారు. అది మెల్లమెల్లగా ఆ పస్ అయ్యి తర్వాత సర్క్యులేషన్ హ్యాంపర్ అయ్యి తర్వాత గ్యాంగ్రీన్ అయితే అప్పుడు దెన్ దే రిలీజ్. కాళ్ళకి రంగు మారిన తర్వాత అప్పుడు అయ్యో ఇదేదో తేడాగా ఉందా ఈ కాలికి ఆ కాలికి అని చెప్పి అప్పుడు వస్తారు. కాళ్ళకి సర్క్యులేషన్ లేదనుకోండి, మేము యాంజియోప్లాస్టీ చేస్తాం, లేకపోతే సిటీ యాంజియో చేసి తర్వాత బైపాస్ చేస్తాం, గుడ్ మెడికేషన్స్ పెడతాం, బ్లడ్ థిన్నర్స్ పెడతాం. దానివల్ల 90% ఇంప్రూవ్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళే లేట్ ప్రజెంటేషన్ అయితే మాత్రం సర్క్యులేషన్ మొత్తం బ్లాక్ అయిపోయి ఫౌల్ స్మెల్లింగ్ గ్యాంగ్రీన్ వస్తే మాత్రం we should amputate it. So we are going with a motto to prevent amputations. మనం చాలామంది రోడ్డు మీద చూస్తున్నారు చేతులు కాళ్ళు లేనివాడు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ ఇవాల్యుయేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ వాస్కులర్ సర్జన్స్ ఇన్ దిస్. ఇప్పుడైతే ఎనఫ్ వాస్కులర్ సర్జన్స్ ఉన్నారు. ఏమాత్రం కాళ్ళల్లో తిమ్మిరి వచ్చినా, నమ్నెస్ లేకపోతే సెన్సేషన్ పోయినా, స్మెల్ వచ్చినా, ఏదొచ్చినా డయాబెటాలజిస్ట్ని మమ్మల్ని కలవడం చాలా చాలా ఇంపార్టెంట్. లేజర్ థెరపీ చేస్తారు కదా డాక్టర్ గారు, ఎన్ని రోజులు హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది? యాక్చువల్గా లేజర్ థెరపీ వారికోజ్ వెయిన్స్ చేస్తాం కదండి, అది డే కేర్ ప్రొసీజర్ అండి. అంటే ప్రొద్దున వస్తే మధ్యాహ్నం కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. వీ డూ ఇట్ అండర్ రీజనల్ అనస్థీషియా. సో నా దగ్గరికి చాలామంది రూరల్ ఏరియాస్ నుంచి, విలేజెస్ నుంచి, చాలా డిస్టెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. పాపం వాళ్ళని స్టే కానీ, అకామిడేషను, హాస్పిటలైజేషను ఇవన్నీ ఖర్చు ఉంటుంది. సో అవేం లేకుండానే చక్కగా మార్నింగ్ వస్తే ఓన్లీ థింగ్ ఈజ్ దే షుడ్ కమ్ ఆన్ ఎంప్టీ స్టమక్. ఖాళీ కడుపున వస్తే ఒక 1 అవర్లో చేసేస్తాం, ఒక 2 అవర్స్ అబ్జర్వేషన్ నుంచి పంపించేస్తాం. వాళ్ళు వెళ్ళేప్పుడు వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతేగాని హాస్పిటల్లో పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, జ్యూస్ తాగుతూ అలా ఉండాలి అలాంటివి ఏం లేవు. ఇది డే కేర్ ప్రొసీజర్. సో ఇట్ ఈస్ అఫోర్డబుల్ టు లాట్ ఆఫ్ పేషెంట్స్. సో ఇది ఏ ఏరియా నుంచి నాకు చాలామంది ఆంధ్ర నుంచి కూడా వస్తుంటారు, కాకినాడ, వైజాగ్ నుంచి, ఎక్కడి నుంచి వస్తారు. మార్నింగ్ వస్తారు, మధ్యాహ్నం చేంజ్ చేసుకుని ఈవినింగ్ మళ్ళీ దే కెన్ గో బ్యాక్ టు దర్ ప్లేసెస్ డైరెక్ట్గా ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. అది దట్ ఈస్ ద డే కేర్ ప్రొసీజర్, దట్ ఈస్ అడ్వాంటేజ్. ఇదే మేము 15 years బ్యాక్ 20 years బ్యాక్ నిమ్స్లో ఉన్నప్పుడు స్ట్రిప్పింగ్ చేసేవాళ్ళం, కట్ చేసి ఓపెన్ సర్జరీ. దానికోసం 10 రోజులు హాస్పిటల్లో ఉంటాం, 3-4 రోజులు కాళ్ళు వాపులు, స్టిచెస్ ప్రాబ్లమ్స్ అని, బ్లీడింగ్. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. దట్ ఈస్ అడ్వాంటేజ్ విత్ ఎండోవెనస్ అబ్లేషన్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. వాస్కులర్ యాక్సెస్ సెంటర్ ఎందుకు పెట్టారు డాక్టర్? వాస్కులర్ యాక్సెస్ అంటేనే ఏవి ఫిస్టులాస్ అండి, డయాలసిస్ కోసం పడి. సో ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ యాక్సెస్ ప్రొసీజర్స్. యాక్సెస్ ప్రొసీజర్ అంటే డయాలసిస్ పేషెంట్స్కి, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి దమలలో సిరలు కలపడం చేతికి చేస్తామన్నమాట. రేడియోకెఫాలిక్, బ్రేకోసెఫాలిక్, బెసిలిక్ వెయిన్ ట్రాన్స్పోర్షన్, ఏవీ గ్రాఫ్ట్స్, డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. దానివల్ల పేషెంట్కి డయాలసిస్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అయిపోతుంది. చాలా మంది బొడ్డు కూడా వేసుకుంటారు. ఎస్, అది పెరిటోనియల్ డయాలసిస్ అండి.
పెరిటోనియల్ డయాలసిస్ ఇవన్నీ ఫెయిల్ అయితే, లేకపోతే కొంతమందికి వాళ్ళు నాకు హీమోడయాలసిస్ అంటుంది, ఇది పెరిటోనియల్ డయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్ అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు, ట్యూబ్స్ కనెక్షన్ పెట్టుకుని పెరిటోనియం ద్వారా ఆ మురికిని తీసేయటం. సో కిడ్నీ చేయాల్సిన పని ఈ మెషిన్స్ చేస్తాయన్నమాట, హీమోడయాలసిస్ మెషిన్స్. సో దానికి నేను ఎక్స్పర్ట్ని. ఐ డూ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ విత్ 100% యాక్యురేట్ రిజల్ట్స్, అదర్వైజ్ ఐ డోంట్ ఛార్జ్. సో ఈ వాస్కులర్ యాక్సిస్ నాట్ అఫోర్డబుల్ టు లాట్ ఆఫ్ పేషెంట్స్. ఎందుకంటే ఇదే మనం కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తే ఇట్ విల్ బి కాస్టింగ్ టూ మచ్. సో నేను దాంట్లో సగం అమౌంట్లో నా సెంటర్లో సింపుల్గా చేసి పంపించేస్తుంటాను. ఈవెన్ వాస్కులర్ యాక్సిస్ చేయడానికి కూడా 1/2 అవర్ ప్రొసీజరు, హాస్పిటలైజేషన్ అవసరం లేదు, బేసిక్ ఇన్వెస్టిగేషన్ చక్కగా తిని రావచ్చు పేషెంట్. 1 అవర్లో వాళ్ళు మళ్ళీ తిరిగి చేయించుకుని వెళ్ళిపోవచ్చు. సో దానివల్ల నేను చాలామందికి ఈ ప్రొసీజర్ని రీజనబుల్ కాస్ట్లో చేయడానికి నాకు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు డాక్టర్ గారు రీజనబుల్ గా చేయాలనుకుంటున్నారు? కార్పొరేట్ హాస్పిటల్లో చాలా మంది లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి వెళ్ళలేరు, చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. హైదరాబాద్ ఇస్ ద హబ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్. సీరం క్రియేటిన్ ఎప్పుడు పెరుగుతుందో అబ్నార్మల్గా వాళ్ళకి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి, కిడ్నీస్ డ్యామేజ్ అయిందంటేనే సీరం క్రియేటిన్ పెరిగినట్టు లెక్క. చాలామంది అఫోర్డబుల్స్ లేక, ఇంతకుముందు నాకు అసలు ఆలోచన ఉండేది కాదు. నేను రీసెంట్గానే 2-3 years బ్యాకే ఓపెన్ చేశాను. అంతకుముందు అక్కడ చేస్తున్నాం. పేషెంట్స్ అడిగేవాళ్ళు, సార్ ఎంత సార్ అమౌంట్ అని. సార్ నా దగ్గర ఇంతే అమౌంట్ సార్, ఆరోగ్యశ్రీ ఉందా? ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఉంది? పోనీ ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్లో వెళ్ళి చేద్దామంటే అక్కడ చేసేవాళ్ళు ఉంటారు. విలేజ్ పీపుల్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళే ఈ ఫిస్టా చేయించుకుంటాం అనేది రాంగ్ కదా. మరి పూర్ పేషెంట్స్కి ఎవరు చేస్తారు? అసలు వాస్కులర్ సర్జన్స్ లేరు, అంటే ఏవి ఫిస్టా చేసేవాళ్ళు లేరు. సో మరి ఎవరు చేస్తారు? సో కార్పొరేట్ హాస్పిటల్ నుంచి ఎవరైనా ఒక మోటివేషన్తో వెళ్ళాలి. ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి రాదు, వాళ్ళంతటా అదే రావాలి. పైన ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి నువ్వు చేయంటే ఎవరు చేయరు. సో నేనే అనుకున్నాను, ఎందుకు మనం ఇప్పుడు నాకు వచ్చు ఆ ప్రొసీజరు, అలాగే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ మోటివేట్ అయ్యారు. సో మేము కూడా వస్తాం అందరూ వచ్చి మంత్కి 1-2 రోజులు వచ్చి చేసి వెళ్ళిపోతే చాలామందికి మనం ఫిస్టా చేసిన వాళ్ళు అవుతాం. ఈ ఫిస్టా చేయకపోవటం వల్ల వాళ్ళు హీమోడయాలసిస్ చేయలేక కిడ్నీ ఫెయిల్యూర్తో చచ్చిపోయేవాళ్ళు ఉంటారు. ఒక ఫ్యామిలీలో ఒక హస్బెండ్కి సపోజ్ కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అంతే కదా, హీఈస్ ద బ్రెడ్ అండ్ సంపాదించి ఇచ్చే అతనే మంచమే పడ్డాడు. ఎవరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ నుంచి వస్తుంది? సో లక్కీగా గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఇది పెట్టేస్తుంది ఫిస్ట్లా. సో అది చేయటం వల్ల పేషెంట్ చక్కగా రెగ్యులర్ డయాలసిస్ చేసుకున్నాను అనుకోండి, వాడు జాబ్కి వెళ్ళగలుగుతాడు, ఇన్కమ్ వస్తుంది, ఫ్యామిలీ కూడా సర్వే అవుతుంది. సో సంబడి హ్యాస్ టు టేక్ ది ఇనిషియేటివ్, సంబడి షుడ్ యాక్ట్ లైక్ ఏ పేస్ మేకర్. సో ఒకళ్ళు చేయడం మొదలు పెడితే ఇంకోటి కూడా అది అరే మనం కూడా చేయొచ్చు కదా. ఇంట్రెస్ట్ ఉండటం వేరు, చేయటం వేరు, సక్సెస్ ఇవ్వటం వేరు. మూడు ఉండాలి. నేను చేస్తాను కానీ ఫెయిల్ అవుతుందంటే ఇంకెందుకు చేయించుకుంటారు? చెయ్యాలి, సక్సెస్ కూడా ఉండాలి. సో ఆ మోటివ్తోనే నేను చేయడం. చాలా మందికి ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉండదు సార్. యాక్చువల్గా విలేజ్ వాళ్ళకి సంథింగ్ ఇట్లా బడ్జెట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఏంటంటే సర్జరీ చేయించుకోలేక చాలా సఫర్ అవుతుంటారు. ఎంతమంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోగలుగుతారండి? దానికి పెద్ద వెయిటింగ్ లిస్టు, జీవన్ దాన్ అని. దాంట్లో ఎన్రోల్ అవ్వాలి. సార్ ఎన్రోల్ అవ్వాలంటే ముందు ఒక ఫిస్ట్లా చేయించుకుని ఉండాలి, ఓ డయాలసిస్ అవ్వాలి. అంతేగాని ఊరికే వచ్చి నాకు కిడ్నీ ఫెయిలియర్ అయింది, డయాలసిస్ నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే కుదరదు. దానికి ఒక ప్రాపర్ ఛానల్ ఉంది, అంత లాజికల్గా క్లియర్గా ఉండాలి. ఏమాత్రం తేడాగా ఉన్నా జైల్లో పెడతారు. సో దానికి పూర్ పేషెంట్స్ అఫోర్డబిలిటీ ఉండదు. సో గవర్నమెంట్ అట్లీస్ట్ హ్యాస్ టేకెన్ ఎ ఇనిషియేటివ్ టు హ్యావ్ డయాలసిస్ సెంటర్స్ ఇన్ డిఫరెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్. కానీ వాళ్ళకి చేసుకోవాలంటే డయాలసిస్కి చేసేవాళ్ళు ఉండదు, ముందు ఒక ఫిస్ట్లా చేసి ఉంచుకోవాలి. అది చేయాలంటే ప్రాపర్గా ఒక వాస్కులర్ సర్జనే చేయగలుగుతారు. ఎందుకంటే మా టెక్నిక్ మిగతా వాళ్ళు మీరు చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో సెకండ్ థింగ్, నేను వాస్కులర్ యాక్సిస్ సెంటర్ పెట్టడం కారణం కూడా అదే. అఫోర్డబిలిటీ లేని వాడికి, లేకపోతే మినిమల్ అఫోర్డబిలిటీ ఉంటే నేనేం ఫ్రీగా చేస్తానని చెప్పట్లేదు, కానీ చాలా రీజనబుల్గా తక్కువలో చేసి పంపిస్తున్నాను విత్ గుడ్ వాస్కులర్ యాక్సిస్. పేషెంట్స్ ఆర్ హ్యాపీ, పేషెంట్ కానీ నేను హ్యాపీ. అండ్ సపోజ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతాయి కదా, హెడ్ ఇంజరీ అయితే న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. చెయ్యో కాలో ఫ్రాక్చర్ అయితే ఏం చేస్తారు మీరు చెప్పండి? ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో చాలామంది తెలియదు ఏంటంటే బోన్స్ పక్కనే వెజల్స్ ఉంటాయి. సో ఫ్రాక్చర్ అంత బోన్ టైట్గా ఉన్న బోన్ ఫ్రాక్చర్ ఏదంటే పక్కన ఉన్న లేతగా ఉన్న వెజల్స్ కూడా డ్యామేజ్ ఉంటాయని అర్థం చేసుకోవాలి. చాలామంది ఎక్స్రేస్ చూస్తారు, అంటే నాట్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్స్, స్మాల్ హాస్పిటల్స్. ఎక్స్రే ఉంది కదా, ఎక్స్రేలో బోన్ ఫ్రాక్చర్ అయిందని చెప్పి బోన్ ఫిక్స్ చేస్తారు. పక్కన ఉన్న వెజల్స్ ఉన్నాయో లేదో తెలియదు, అంటే మంచిగా సర్క్యులేషన్ ఉందో లేదో తెలియదు. ఏమవుతుంది?
ఎనస్థీషియా ఎఫెక్ట్ వల్ల ఒక 8-10 అవర్స్ పెయిన్ ఉండదు. ఆ తర్వాత పేషెంట్కి వెజల్ కట్టే ఉంటే పెయిన్ రావడం మొదలుపెడుతుంది. పెయిన్ వచ్చిందని పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, ఎనాల్జెసిక్స్. నెక్స్ట్ డే చూసుకుంటే చెయ్యి అంతా నంబైపోయి అసలు మూమెంట్ ఉండదు, ఆ సర్క్యులేషన్ చూస్తే ఉండదు, ముట్టుకుంటే సెన్సేషన్ ఉండదు. అప్పుడు సార్ ఒక కేసు పంపిస్తున్నాం వాస్కులర్ ఇంజరీ అని. పేషెంట్ అడిగితే సార్ 2 days అయింది సార్, నొప్పి అని బాధపడుతున్న ఎవరు పట్టించుకోండి, ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సెకండ్ థింగ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ ఒక యాక్సిడెంట్ అయితే ఫ్రాక్చర్స్తో పాటు వెజల్స్ కూడా డ్యామేజ్ ఉంటాయని చెప్పి అప్పటికప్పుడు అసెస్ చేయాలి. ఇప్పుడు అందరికీ చాలామందికి అవేర్నెస్ వచ్చినాయి. ఒకప్పుడు మేము రాత్రి వాళ్ళు బైపాస్ ఈ ట్రామా కేసులన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడు ట్రామా తగ్గిపోయింది. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాసర్జన్స్ రావడంతో చూసేసుకుని చెక్ చేసుకుని ఒక వెజల్ చెక్ డ్యామేజ్ ఏంటంటే డాప్లర్ స్కాన్ చేసాడు, మొత్తం మనం ఇంకా డౌట్ ఉంటే సిటీ స్కాన్ చేసాడు, చేసి అర్థమైపోతుంది ఈ వెజల్ నుంచి ఈ వెజల్ వరకు ఫ్లో లేదని. అప్పటికప్పుడు మనం ఎంబోలెక్టమీ అంటాం, లేకపోతే బైపాస్ చేస్తాం, సఫనస్ వెయిన్ బైపాస్ చేయడం వల్ల చేయి సేవ్ అయిపోతుంది. అంతేగాని బోన్ ఫిక్స్ ఇప్పుడు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు, రేపు కాకపోతే 2 రోజుల తర్వాత చేసుకోవచ్చు. బోన్ ఫిక్సేషన్ ప్రాబ్లం లేదు. కానీ వెజల్ వితిన్ 8 hours రిపేర్ చేయలేకపోతే చేయి కట్టే. మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాధిక గారు. మీరు కూడా మంచి క్వశ్చన్లు చేశారు. దీనివల్ల చాలామందికి అవేర్నెస్ వచ్చి వాస్కులర్ డిసీజ్ గురించి ఎవరిని ప్రాపర్గా కలవాలి, ఎవరితో వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలో వాళ్ళకి తెలిసి మా దగ్గరికి వస్తే అంతగా కావాల్సింది ఏం లేదు. చాలామంది క్వాక్స్ ఉంటారు, కొంతమంది వాస్కులర్ సర్జన్స్ కింద పోస్ట్ చేస్తూ వాళ్ళు అసలు వాస్కులర్ సర్జన్స్ కాదు, దే డోంట్ హ్యావ్ ప్రాపర్ డిగ్రీస్. వాళ్ళు కూడా ఫర్ సేక్ ఆఫ్ సమ్ అదర్ ఇష్యూస్ దట్ ట్రీటింగ్ డిసీజెస్. సో తొందరగా ఎర్లియెస్ట్గా పేషెంట్స్ని చూసి అసెస్ చేయగలిగితే వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.